ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండడం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. నీవు సంపాదించే దాన్ని బట్టి నీ జీవన విధానం ఉంటుంది. నీవు ఇతరులకు చేసే సాయాన్ని బట్టి జీవితంలో ఆనందం ఉంటుంది. అనుమానాలు పెంచుకొని అడ్డుగోడలు కట్టుకోవడం కన్నా అసలు విషయం అవునో కాదో అడిగి చూడండి. కోపం వస్తే కొన్ని రోజులకు పోతుంది. అలా కాకుండా అనుమానంతో పోతే రిలేషన్షిప్ కూడా పోతుంది. ప్రతిరోజు కొన్ని పనులు తర్వాత చేద్దామని వదిలేస్తాము. చివరికి అవే సమస్యలుగా మారుతాయి. జీవితం ఒక వరం. దానిని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు మిత్రమా. పురుషుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భార్యతో ఒక్కసారి మాట్లాడితే తనకు భర్త విలువిస్తున్నాడని గ్రహిస్తుంది. భర్త ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటుంది. కోయిల కూడా ఓపిక పట్టి వసంతకాలంలో కూస్తుంది. మీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడు నీకు ఇవ్వడా చెప్పు. మీ వయసు ఏదైనా సింహంలా ఉండండి. అలానే ఆలోచించండి. విజేతల లక్షణం కూడా ఇదే మిత్రమా. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. నాన్నని ప్రేమించండి. ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. జీవితంలో ఒక మెట్టు ఎక్కాలి అనుకున్నప్పుడు 100 సార్లు కింద పడడానికైనా సిద్ధంగా ఉండాలి. మోసం చెయ్యడం తెలియనివాడు ఖచ్చితంగా మోసపోతాడు. మోసం చేసేవాడు మాత్రం ఎప్పటికీ మోసపోడు. కానీ రాబోయే కాలంలో మాత్రం ఏదో విధంగా మూటగట్టుకున్న కర్మని అనుభవించి తీరుతాడు. మోసం చేసినప్పుడొచ్చిన మజా రోజు గడవకుండా భారంగా మారిన రోజున గుర్తుకొచ్చి తీరుతుంది. ఈ రోజు గడిచిపోతుంది కదా అని అవతలోడి నెత్తి మీద చెయ్యి పెట్టేస్తే అదే చెయ్యి నీ మీద పెట్టుకొని నిట్ట నిలువున కూలపడి ఏడ్చే రోజులొస్తాయి. గుర్తుపెట్టుకో, చెడపకు. ఎందుకంటే ఆ బుద్ధి నిన్ను చెడిపేస్తుంది. నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి చదువుకి మాత్రమే ఉంది. సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. కష్టపడడం తప్పు కాదు. కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. నువ్వు చేసే అన్నింటికంటే అతిపెద్ద తప్పు ఏంటంటే నీ అంతరాత్మ వద్దు అని చెప్పినా పరిస్థితుల ప్రభావం వలన నీకు నచ్చని పనులను చేయడమే. నువ్వు ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో పాకులాడే అవసరం లేదు. నీ మాట, నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరికి వస్తాయి. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికిన రోజులే ఎక్కువగా ఉంటాయి. మీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులుండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మాటలు చెప్పేవాడి దగ్గరికి తాత్కాలికంగా జనం చేరుతారు. కానీ కష్టపడేవాడి దగ్గరికి విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. మొండితనం సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. ఎక్కువ మంది ఆమోదించినంత మాత్రాన అబద్ధం నిజం కాదు. తప్పు ఒప్పు కాదు. దయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే. పడి లేచిన అలపయనం కొంత దూరం మాత్రమే. కానీ పడి లేచిన మనిషి పయనం గొప్ప దూరం అవ్వాలి. లక్ష్య సాధనకు దగ్గరవ్వాలి. ఏ మనిషినైనా అర్థం చేసుకున్నాక నమ్మడం మొదలుపెట్టు. అంతేగాని నమ్మిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకు. తెలిసి ఎవరినీ ద్వేషించకు. తెలియకుండా ఎవరినీ ప్రేమించకు. ఎందుకంటే అవి రెండు మనిషికి ఎప్పుడూ శత్రువులాంటివి. మన జ్ఞానంతో బంధాలు కలుస్తాయి. మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడులు సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలు శాశ్వతమే.
కానీ సిరి సంపదలు కాదు. నీ మాటలు ఎంత గొప్పవైనా నీ చేతలను బట్టి నిన్ను తెలుసుకుంటారు. ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటారు. బాధ్యత తెలియనివాడు పెత్తనమే బాధ్యతగా భావిస్తాడు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. సంకల్ప బలం ఉండాలి, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేయనిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. బ్రతకాలి అంటే 100 మార్గాలున్నాయి, కానీ అన్నం పెట్టాలంటే వ్యవసాయమే దిక్కు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. నీ మీద నీకున్న నమ్మకమే నిన్ను జీవితంలో నిలబడేలా చేస్తుంది. తృప్తి అనేది ప్రతి మనిషికి చాలా అవసరమైనది. నాకు లేదు అని ఏడ్చే కన్నా, ఇది లేనివారు భూమి మీద చాలామంది ఉన్నారు అని తెలుసుకొని ఉన్నదానితో తృప్తి చెందడం ఉత్తమం. జీవితం మరియు కాలం ఈ ప్రపంచంలోనే గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఈ జీవితం నేర్పిస్తుంది. జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది. సుఖానికి అలవాటు పడిపోకూడదు, కష్టాలకు భయపడిపోకూడదు. ఎందుకంటే ఏవి శాశ్వతం కావు కాబట్టి. మార్గం పదునైన కత్తి అంచుల నిశితమైన ఎన్నో అవరోధాలతో నిండి ఉంది. అయినా నిరాశ చెందకండి. లేవండి, మేల్కొండి. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవడం, ఓర్పు వహించి ఉండడం ప్రతి మనిషి ఆనందంగా ఉండడానికి అవసరం. వీటిల్లో దేన్ని కోల్పోయినా మనమే కాక మన ఇంట్లో వాళ్ళు కూడా ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది. నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను దూరం పెడుతున్నాడు అంటే వేరే వాళ్లకు దగ్గరవుతున్నాడని అర్థం. నేను అనే 2 అక్షరాల త్రాసులో అహంకారం, ఆత్మాభిమానం అనే రెండింటినీ సమానంగా మోయాలి. ఏది తగ్గినా ఆ పదానికి విలువ లేకుండా పోతుంది. నీ కలల్ని నువ్వే నిజం చేసుకోవాలి. అంతేకాని ఎవరో వచ్చి నీ కలలు నిజం చేయరు.